అనంతపురం జిల్లా తాడిపత్రిలో గ్రీన్ గ్రేడ్ సోలార్ను ప్రారంభించారు. కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ కింద 30 ఏళ్లకు సోలార్ ప్యానెల్ను లీజుకు తీసుకున్నట్లు డీలర్ మల్లుకార్జున తెలిపారు. దీనిలో భాగంగానే ఈ గ్రీన్ గ్రేడ్ సోలార్ను ప్రారంభించినట్టు తెలియజేశారు. ఈ గ్రీన్ గ్రేడ్ సోలార్ ఆన్ గ్రేడ్, ఆఫ్ గ్రేడ్, హై గ్రేడ్ సిస్టమ్ ఇలా 3 విభాగాలుగా ఉంటుందని వివరించారు. గృహ అవసరాల కోసం పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ ప్యానెల్ను అప్లై చేసుకుంటే 78,000 రూపాయల సబ్సిడీ పొందవచ్చని తెలియజేశారు. 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్ను వాడినప్పుడు 450 యూనిట్ల కరెంటు బిల్లు వస్తే కరెంటు బిల్లు ఉండదని స్పష్టం చేశారు. ఈ సోలార్ ప్యానెల్ ధర 2,10,000 రూపాయల వరకు ఉంటుందని, అయితే ప్రభుత్వం నుంచి 78,000 రూపాయల సబ్సిడీ పొందవచ్చన్నారు. 2 కిలోవాట్ సోలార్ ప్యానెల్ 1.80 లక్షల అయితే సబ్సిడీ 60,000 రూపాయల వరకు, 1 కిలోవాట్ సోలార్ ప్యానెల్కు 1.5 లక్షలు అయితే సబ్సిడీ 30,000 రూపాయలు ఉంటుందని మల్లికార్జున సందర్భంగా తెలియజేశారు. ఇక గ్రీన్ గ్రేడ్ సోలార్ను కొన్నవారికి 7%తో బ్యాంక్ లోన్ సదుపాయం కల్పించి ఈఎంఐ ద్వారా కట్టుకునే అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా మల్లికార్జున పేర్కొన్నారు. తాడిపత్రిలో గ్రీన్ గ్రిడ్ సోలార్ అనే ఆఫీస్ స్టార్ట్ చేయడం జరిగింది. గ్రీన్ గ్రిడ్ సోలార్ రూఫ్ టాప్ సోలార్ సంబంధించిన ఆఫీస్. రూఫ్ టాప్ అంటే ఏంటంటే మన గృహ వినియోగాలకి కరెంటు మన ఇంటిపై నుంచే ప్రొడ్యూస్ చేసుకోవడం. అంటే మనం వాడే కరెంటు మన ఇంటి నుంచే సూర్యరశ్మితో మనం ప్రొడ్యూస్ చేసుకోవడాన్ని రూఫ్ టాప్ సోలార్ అంటారు. ఈ రూఫ్ టాప్ సోలార్ అనేది మనకు 3 విభాగాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆన్ గ్రిడ్ సిస్టమ్, 2 ఆఫ్ గ్రిడ్ సిస్టమ్, 3 హై గ్రిడ్ సిస్టమ్. ఆన్ గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటంటే మనకు కరెంటు కనెక్షన్ ఉంటుంది, ప్లస్ సోలార్ నుంచి మనకు ప్రొడ్యూస్ అవుతుంది. 2 విధాలుగా ఉంటుంది. అంటే మన డే అంతా మన సోలార్ నుంచి మనము కరెంటు ప్రొడ్యూస్ అయిన తర్వాత కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక గ్రిడ్ ఇస్తారు. ఆ గ్రిడ్ ద్వారా వెళ్తుంది. మళ్ళీ నైట్ టైమ్స్ మనకి ఎప్పుడైనా కానీ గ్రిడ్ ద్వారా నుంచి మనం కరెంట్ యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం వాడకం ఎంత ఉంటుందో మన ప్రొడ్యూస్ అంత ఉంటుంది. ఈ 2 విధానాలు కలిపితే మనకు ఆన్ గ్రిడ్ సిస్టమ్ అంటారు. ఇంకోటి ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ అంటే ఇంకా కరెంట్ కనెక్షనే ఉండదు. ఉదాహరణకు మనకు ఫామ్ హౌస్లు ఉంటాయి, రిసార్ట్లు ఉంటాయి, తర్వాత దూరం ఒక పొలం ఉంటుంది, అక్కడ కరెంట్ కనెక్షన్ ఉండదు, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్స్ కానీ లైన్స్ కానీ ఉండవు. అలాంటి ప్రదేశంలో మనం ఆఫ్ గ్రిడ్ సిస్టమ్కి వెళ్ళిపోవచ్చు. ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే సోలార్ ప్యానల్స్ ఉంటుంది. సోలార్ ప్యానల్స్ ప్రొడ్యూస్ అయిన కరెంటు మనం బ్యాటరీలో పెడతాము, స్టోరేజ్ పెడతాము. బ్యాటరీ నుంచి మళ్ళీ మనము నైట్ టైమ్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ అంటారు. ఇంకోటి హై గ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. హై గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము సోలార్ నుంచి ప్రొడ్యూస్ చేసుకుంటాము, బ్యాటరీలు ఉంటాయి, ప్లస్ కరెంట్ కనెక్షన్కి ఉంటుంది. ఈ 3 ఉంటుంది. ఈ 3 మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనకి ఎక్కడైనా కానీ పవర్ కట్ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా 1 గంట 2 గంటలు పవర్ కట్ వెళ్తున్నప్పుడు, అప్పుడు కనుక మనం పవర్ కావాలనుకున్నప్పుడు ఈ హై గ్రిడ్ సిస్టమ్కి వెళ్ళుకోవచ్చు. ఈ హై గ్రిడ్ సిస్టంలో మనం బ్యాటరీస్ ద్వారా స్టోరేజ్ పెడతాం. బ్యాటరీస్ కూడా ఎలాంటి బ్యాటరీస్ అంటే లిథియం బ్యాటరీస్ అనమాట. లిథియం బ్యాటరీస్ ద్వారా మనము స్టోరేజ్ చేసుకొని పెట్టుకుంటాం. తాడిపత్రి